హాయ్ ఫ్రెండు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ లిటిల్ అడ్వెంచర్స్. అవునండి, వచ్చేసాము. ఈరోజు ఈ కొండ ఎందుకు ఎక్కామో తెలుసా? నేరేడుపళ్ళ కోసం. చాలానే కష్టపడుతున్నాం ఈ కొండ ఎక్కడానికి. మా ఫ్రెండ్స్ ఏం ప్లాన్ చేశారో తెలుసా? నేను పైనకి ఎక్కి అక్కడ నేరేడుపళ్ళు ఉన్నాయో లేదో చెప్పాలంట. ఉన్నాయంటే వాళ్ళు పైకి ఎక్కువ వస్తారంట, లేదంటే నేనే కిందకి వచ్చేయాలంట. ఏమన్నా ప్లాన్ వేసారా అంటే అక్కడ నన్ను ముంచేయాలని వీళ్ళు ప్లాన్ అనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. పాపం ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి నేనే ఒక్కదాన్నే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క కాయ లేదు, అట్లీస్ట్ పచ్చికాయ కూడా లేదు. ఇంకా అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత కష్టపడి ఎక్కినా నా ఫ్రెండ్స్ని కూడా ముంచాలని చెప్పేసి ఉన్నాయిరా అని చెప్పాను. ఆ పాపం వాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఏదో నేరేడుపళ్ళు ఉన్నాయని చెప్పాను కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పైకి వచ్చి చూస్తారు. నేరుగా లేవు కదా, ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు నేను? ఏం కాదులేండి, ఇవేం కొత్త ఏం కాదు. వీలైతే తిడతారు, లేకుంటే కొడతారు, అంతకు మించి ఏం చేస్తారు ఈ ఫ్రెండ్స్. మేము స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. మేము చిన్నప్పుడు అయితే ప్రతి సండే ఈ కొండకు వచ్చేవాళ్ళమి క్యారేజ్ కట్టుకొని. అండ్ స్నాక్స్ కూడా బ్యాగ్లో పెట్టుకొచ్చుకునే వాళ్ళమి, వాటర్ బాటిల్స్ అంట, ఇంకా ఏవేవో అన్నీ చిన్నగా. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు టైం ఇక్కడే స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళే వాళ్ళమి. నిజానికి ఆ స్కూల్ డేస్ మెమోరీస్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎలాగైతేనే మా ఫ్రెండ్స్ని కూడా కొండెక్కిచ్చేసాను. నన్ను చూసి ఏంటి ఇలా చేసింది, సైకోనా అనుకోవద్దండి, నేను కూడా కొంచెం మంచిదాన్ని. కొండెక్కినాం ఈ నేరేడుకాయలు పిక్కుందామని చెప్పి. ఈడైతే నేరేడుకాయలే లేవు, ఎక్కి వేస్ట్ అయిపోయింది. కానీ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. మీరు కూడా మా ఊరికి వస్తే కొండలు ఎక్కిస్తాం. వచ్చేయండి ఫాస్ట్గా. లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. కొండలు ఎక్కేటప్పుడు స్నానం చేసి రాకూడదు అన్నారంట పెద్దలు. అందుకే మేము స్నానం చేసి రాలే. స్నానం చేసి రాకపోయినా స్నానం చేసినంతగా తడిచిపోయినాం, మొత్తం తడిచిపోయినాం. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ బాగుంది, చల్లగా ఉంది, క్లైమేట్ కూడా సూపర్ ఉంది. మంచి మధ్యాహ్నం పూట వచ్చినాము, అయినా కూడా బాగా ఆఫ్టర్నూన్ అయినా కూడా ఎండలు లేవు, మంచిగా క్లైమేట్ బాగుంది. ఇంకొంచెం పైకి పోదామా? ఎలాగైతే నేను తప్పించుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే ఏమనలేదు. అబ్బా ఎందుకు ఈ లొకేషన్ ఇక్కడ నుంచి చూడడానికి ఎంత బాగుందో కదా. అక్కడ చూడండి, అక్కడ వర్షం వస్తుంది, ఆ సైడ్లో ఎండ వస్తుంది, మా సైడ్ కూడా వర్షం పడేటట్టుగా ఉందన్నమాట క్లైమేట్. మేము మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాము. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అలా అయితే డైలీ ఈ కొండని ఒకసారి ఎక్కి ఒకసారి దిగండి, చాలు. ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అయిపోతారు. మామూలుగా కొండలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఆ రాయి కింద ఉండే ఇసుక మొత్తం అంతా కిందికి కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి రాయి మీద మనం కాలు పెట్టినప్పుడు ఆ రాయి పొర్లి మనం కింద పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలా జరగకూడదు అంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నేను మా ఫ్రెండ్స్ అనుకున్నాము ఇలాంటి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండిపోతే ఎలా ఉంటుందని. నిజానికి అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ అలా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమందరూ. అలా కొండ పక్కన ఇల్లు ఇలా తిరగడం చాలా బాగుంటుంది. చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని ఒక సిటీలో ఉండిపోతే లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పేసి. మేము మా ఫ్రెండ్స్ అయితే అస్సలు అనుకోమాలా. ఎందుకంటే మా ఊరికి మేము ఎప్పుడు టూరిస్ట్ లాగా రావాలనుకోవట్లేదు. అది ఎందుకంటే మా ఊరు అనే ఫీలింగ్లోనే ఉండిపోతాం మేము ఎప్పుడు. ఇలాంటి ప్రశాంతమైన లైఫ్ స్టైల్ని వదులుకొని పర్మనెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకోం మేము. ఈ గూడు మా ఫ్రెండ్కి దొరికింది. దాని లోపల పక్షులు ఎలా స్టే చేస్తాయనేది మాకు అస్సలు అర్థమే కాలేదు.
నిజానికి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. అలా కూర్చొని కాసేపు బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. కొన్ని షార్ట్ వీడియోస్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాము, వెళ్ళి చూసేయండి. అవర్ లిటిల్ అడ్వెంచర్స్. బాయ్ మామా.